తామసుని తమ్ముడు రైవతుడు అనేటువంటి వాడు 5వ మనమైనాడయ్యా రాజా. చక్షు తనూజుండు చాక్షుషుడు అనేటువంటి వీరుడు 6వ మనమైనాడయ్యా. ఇగో ఈ 6వ మనవంతరంలోనే భగవంతుడు 3 అవతారాలు ఎత్తాడయ్యా పరీక్ష మహారాజా. ఒకటి కూర్మావతారం, మరొకటి ధన్వంతరి అవతారం, మరొకటి మోహిని అవతారం ఎత్తాడయ్యా. సముద్రంలో అట్టడుగులో కూడా ఔషధులున్న సంగతి శ్రీహరి దేవతలుగా చెబితే, మరి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని తాడుగా చేసి దేవదానాలు కలిసి చల్ల చేశారయ్యా. ఓహో, క్షీరసాగర మందరం అద్భుతంగా జరిగిందన్నాడు సుఖదేవుల వారు. పరీక్షిత్ అంటున్నాడు, మహానుభావ, సముద్రాన్ని ఎలా రచ్చినారు, కవ్వాన్ని ఎలా తీసుకువచ్చారంత పెద్ద మందర పర్వతాన్ని, వాసుకి ఎలా ఒప్పుకున్నాడయ్యా, ఆయనకు బాధ కాదా, మరి దేవదానవులు మరి ఎలా చల్ల చేసినారు, ఏమేం పుట్టాయి ఆ సముద్రంలో, క్షీరసాగర మందరాన్ని గురించి కాస్త వివరించి చెప్పబోయా నాకు మహానుభావ గురుదేవ అన్నాడు పరీక్షిత్తు. వైకుంఠాన్ని నుంచి వస్తూ దుర్వాస మహర్షికి సంతోషంతో భగవంతుడైన విష్ణుదేవుడు తన మెళ్ళలో ఉన్నటువంటి పూలదండనిచ్చాడు. దాన్ని పట్టుకొని ఎంత ధన్యుణ్ణి అయిపోయినాను అనుకుంటూ పాపం ఆనందంగా వస్తుంటే మార్గమధ్యంలో ఐరావతం ఎక్కి దేవేంద్రుడు ఎగబడ్డాడు. దేవేంద్రుడు కూడా గొప్పవాడు, విష్ణుభక్తుడే కదా. మరి ఆ దండం చూసి, మునీంద్ర, ఆ పూలదండ నాకు ఇస్తావా, నేను ధరించుకుంటాను అన్నాడు. వీడు కూడా భక్తుడే కదా, భక్తులు ఇస్తే ఎంతో పుణ్యం వస్తుంది కదా అనుకొని ఆ దూర్వాస మునీంద్రుడు ఆ దేవేంద్రుడికి ఇచ్చినాడు. మరి ఇచ్చినాడు దగ్గర తీసుకోను, లేక కళ్ళకద్దుకోను, దాన్ని పూజంగా చూసుకోవచ్చు కదా. విసిరి ఏని వీణ వేసినాడు. ఆ ఐరావతం ఎగురుకుంటూ వీరవిహారం చేసుకుంటూ వీడిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు కోపం వచ్చింది దుర్వాసుడికి. విష్ణుమూర్తి యొక్క నిర్మాల్యాన్ని పూలదండను ఆ విధంగా చేస్తావా దుర్మార్గుడా, కనుక నువ్వు సర్వం త్యాగమైపోయి దరిద్రుడవైపోయి తిరుగుదుగాక అన్నాడు. లక్ష్మీదేవి విడిచిపెట్టిపోగాక. నేను వాళ్ళందరూ కలిసి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళినాడు. మరి పురుష సూక్త విధానంగా యోగ నిద్రాపరవశైన విష్ణుమూర్తిని స్తోత్రం చేసినారు. అప్పుడు ఆ భగవంతుడు మేఘ గంభీర భాషణాలతో దేవతలతో అన్నాడు. బ్రహ్మాది దేవతలంతా వచ్చినారు కదా. ఓ నలువా హే చతుర్ముఖ బ్రహ్మ, ఓ సురేశ్వర, హే దేవేంద్ర, ఓ నిడల దడాక్ష, హే శంకర, ఓ సురోత్తములారా, హే దేవతలారా, దానవులతోడ ఇప్పుడు మానుగా ఓరామి కలిగి మనుడే ఒప్పు సుమ్మా. అపాయం దాటానికి ఉపాయం కావాలి కనుక హే బ్రహ్మదేవ, శంకర, దేవతలారా, దేవేంద్ర, నా మాట వినండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు దానవులతో యుద్ధానికి వెళ్ళకండి. సముద్రంలో అట్టడుగులు ఔషధులు ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని తాడుగా చేసుకొని చల్ల చేస్తే ఆ అడుగులో ఉన్నటువంటిది అమృతంగా మారి మీ అందరికీ వస్తుంది. చావు లేని మందు మీకు దొరుకుతుంది. మరి చల్ల చేయాలంటే కండశక్తి కావాలి. మరి ఆ కండ కలిగినటువంటి శక్తి రాక్షసుల దగ్గర ఉంది కనుక వాళ్ళతో స్నేహం చేసి ఎట్లా అన్న చేసి వాళ్ళని ఈ కార్యక్రమానికి ఒప్పించండి అని ఉపాయం చెప్పినాడు పురుషోత్తముడు. విష్ణుమూర్తి యొక్క మాట శిరసావహించి బలిచక్రవర్తి దగ్గరికి దానవుల దగ్గరికి వెళ్ళినారు దేవేంద్రాది అష్టదిక్పాలకులంతా. అక్కా చెల్లెళ్ళ కొడుకులం, మనకెందుకే ఆ గ్రహాలన్నీ హాయిగా సముద్రాన్ని చల్లచేసి అమృతం పుడుతుంది, చెరిసగం తాగుదాం ఏమంటారు అని అడిగాడు వెళ్ళగా. మా గురువుని అడుగుతాం అలాగే శుక్రాచార్యుల దగ్గరికి వెళ్ళారు దానవులు. ఏం గురుదేవా ఏమంటావు, ఏముండదు అనడానికి సగం పోస్తా అంటే ఒప్పుకోండి, అమృతం దొరుకుతాను ఏమాత్రం వద్దంటాను అన్నాడు పాపం శుక్రాచార్యుల వారు. సగం మాకు పోస్తారా అమృతం, సగం మీకు నిష్పిద్దరం పంచుకుందాం సగం అయితే వస్తాం పదండి. మందర పర్వతం దగ్గరికి వెళ్ళినారు. ముందర రాక్షసులు పెట్టారు, వెనక దేవతలు అన్నమాట. మందర పర్వతాన్ని పెకిలించలే రాదు మోటి వీళ్ళకి బలం. అంటే భగవంతుడి యొక్క విచిత్ర లీల ఎలా ఉంటుందంటే కండబలం ఉన్నవాడికి గుండె బలం వేయడు, గుండె బలం ఉన్నవాడికి కండబలం ఉండదు. వాడికి కండలు గిండలు మాంచి వస్తాలు వెళ్ళి ఉంటాడు కానీ ధమాకు తక్కువ ఉంటుంది. ధమాకు ఉన్నాడికి కండబలం ఉండదు. ఆ దేవతల వెనకాల ముందర రాక్షసులు వెళ్ళినారు. దాన్ని ఎట్లాగైతేనేమో ఆ మందర పర్వతాన్ని పెకిలించినారు. మీద సన్నగా ఉంటుంది, కింద వెడల్పుగా ఉంటుంది పర్వతం. ఆ కింది దిక్కు రాక్షసులు పెట్టినారు, సన్నగా ఉన్న దిక్కేమో దేవతలు పట్టుకున్నారు. మెల్లమెల్లగా 2 అడుగులు వేసుకుంటూ ఒక 2-3 ఫర్లాంగులు నడిచారు అంతే. రాజా మందరము మోవనోపమి
మందరము మోవనోపమి అందరిపై బడి నది వది జోద్యముగా కొందరు నేలం కలిసిరి కొందరు నుగ్గైరిదనిది కొందరు వీధిన్ కొందరు నుగ్గు అయిపోయినాడు దాని కింద కొందరు కొన్ని దెబ్బల దగ్గర పక్కకు వచ్చి చింటి పంట పడ్డారు కొందరు విడిచిపెట్టి బతికిరకుండా ఆవలపడ్డారట. ఎందుకు గడి దగ్గరికి పోయినావు ఈ అమృతం పాడైపోయిన అమృతం లేకపోతే ఏం బాయి పొడి పొడి ప్రాణాలు పోయినాయి కదా దీన్ని కింద పడి ఎంతమంది చచ్చిపోయినా మనం పోలేనికనేం అని మిగిలిన వాళ్ళంతా అనుకుంటున్నారట పాపం. అదే సమయం లోపల భగవానుడు వచ్చాడు గరుడవాహనుడై. అయినదయ్యా తీసుకో మందర పర్వతాన్ని తీసుకొని విష్ణుమూర్తిని మోసుకుంటూ పారసముద్రం దగ్గర తీసుకొచ్చి పెట్టినాడు. కవ్వం అయితే వచ్చింది. దేవతలందరూ కలిసి వాసుకి దగ్గరికి వచ్చినారు. వాసుకి జాతి సర్పం అంటే శంకర భగవానుని మెళ్ళలో ఉండేది వాసుకి జాతి. గోవింద్ర వాసుకి పరోపకారానికి దేవదానవులు మరి క్షీరసాగర మొదలం చేయడానికి విద్యుక్తులైనారు. మరి నువ్వు తాడగా మాకు ఉపయోగించవా? నేనా తాడగనా? మీ అమృతం లేకపోతే మీరు తాగితే చస్తే నాకేంది? నా బుక్కలన్నీ కూడా వస్తాయి. నేను ఎక్కడ ఉండ నా వల్ల కాదు, నేను చచ్చిపోతానా? అరే నీకు తాగినంత అమృతం పోస్తామయ్యా, నేను తాగినంత పోస్తారా? నువ్వు పట్టినంత నువ్వు దాయంగా మిగిలిందే మేము పంచుకుంటాం. అయితే ఓకే వస్తా అన్నాడు. ఆశ దోషం ఎరగదు. మరి అప్పుడు బొక్కలు విరగవా? అమృతం పోస్తా అన్నంత మాత్రం నువ్వు హుషారం వచ్చింది ఈయనకి వాసుకి. అంటే తాగినంత అమృతం అయితే చావులేని మందు దొరుకుతుంది కదా, ఓకే వస్తా పదండి అన్నాడు. పోయి తీసుకుపోయినారు. 3 చుట్టూ చుట్టినారు. మందర పర్వతాన్ని సముద్రంలో పెట్టినారు. మరి దేవతలు తోక దిక్కువట్టుడా తల దిక్కువట్టుడా? అప్పుడు విష్ణుమూర్తి ఒరే నాయన దేవతలారా, మొదలు మీరు తలకాయ దిక్కువట్టుండి, రేషం రోషం కలిగినటువంటి దానవులు ఆ తల దిక్కు మాకు కావాలంటారు. అప్పుడు వాళ్ళకి తోక పట్టు లేకపోతే మొదలే తోక పడతా తూకే మాకు కావాలంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఆవేశం ఉంటుంది కానీ ఆలోచన ఉండదు. కనుక మీరు ఆ పని చేయండి అన్నాడు. అలాగే అని తలదిక్కు పట్టినాడు. దేవతలంతా తలదిక్కు పడితే అన్నట్టుగా ఆటలు ఏమంటారు? సత్యమైన పణంబు మీదలు చక్కబట్టి మదింపగా సత్యమైన పణంబు మీదలు చక్కబట్టి మదింపగా పుచ్చమేటికి మాకు బట్టక పూరుషత్వం కలిగిమేం అచ్చమైన తపోబలాధ్యయన అన్వయంబుల వారమై ఇచ్చయింతుమె తుచ్చ వృత్తికి ఎండు మాకు పణాగ్రముల్. ఎందులో దక్కరా మీకంటే మేము రూపంలో లేవా, ఐశ్వర్యం లేవా, వీరత్వం లేవా, భౌతిక బలంలో లేవా? మాకెందుకు పుచ్చిపోయిన తోక, మేము తలకాయ పట్టుకుంటాం. ఇచ్చిపారండి అన్నాడు విష్ణుమూర్తి. తలకాయ అంతా వాళ్ళ చేతిలో పెట్టినాడు, తోకేమో వీళ్ళు పట్టుకున్నారు. దాని బొక్కలు విరిగి చల్లయంగా శరీర బాధ కలిగినప్పుడు పని యొక్క సహజ గుణం ఏమిటి? తలకాయతో కాట్లు వేస్తున్నది ఇలా, కానీ తోకదేమనదు. ఆ దెబ్బలేమో ఆ విషయాలు ఎక్కువడేమో రాసినకే తగలని దేవతల సేఫ్టీ. భగవంతుని నమ్ముకున్న వాళ్లకు ఇలా, భౌతికాన్ని నమ్ముకున్న వాళ్ళకి అలా. ఆర్యుడు అనార్యుడు దైవాసుర సంపద విభాగ యోగం. స్థానాకర్షణలు నిర్మించినాడు. సమాకర్షణ స్థాన భాగ నిర్ణయములు ఏర్పరచుకొని దేవతలు పుచ్చంబును పూర్వదేవతలు పణంబులం బట్టి భయోరాశి మధ్యంబునం వేసి కవ్వంబును వేసి పరమాయత్తులై అమృతార్థంబు ద్రచ్చుచున్న సమయంబున ఆ కవ్వపు గుత్తి ఎడమకు కుడికి, కుడికి ఎడమకు గిరగిర గిరగిర తిరుగుతుండయా రాజా. పరిస్థితి ఎలా ఉంది మరి? విడు విడుడని పణివలుకగా నీ అమృతం పాడైపోయి నాకు బొట్టు పోయకపోయినా మానే నా బొక్కని విరిగిపోతున్నాడని విడిచిపెట్టండరు అని బతుకుంటాడు వాసుకి. ఇంత కష్టం అంటే అనుకోలేదు. నాకు నీ అమృతం వద్ద మీ తల వద్దని విడిచిపెట్టుండి, గట్టిగా పట్టుకునే విడిచిపెట్టి వీడు రాడిగా మళ్ళీ గట్టిగా పట్టుండి అని దేవదానాలు బట్టి సైనికులు తల చేస్తున్నారు. మహారాజా ఆ లోపల విడి విడుడని పని పలుకగా కడు పరమున మొదలు కుదురు గరగమి వెడగ ఈ బుడ వడవడ వడంక మహాద్రి వరది మునింగే విడుముడి విడుముడని పని అంటుండగా పడి పట్టుకుండని దేవదానం అంటుండగా తల చేస్తుండగా బుడుక్కున ఆయన మునిగిపోయిందట మందర పర్వతం ఆయన సముద్రంలో. దిక్కమం వేశారు దేవదానవులు. అయ్యో ఎట్లా రాజా? అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి 1,00,000 యోజనాల వెడల్పుతోని కమఠాకృతి ఎత్తి కురుమావతారంతోనే ఆ మందర పర్వతాన్ని మీదికి లేపి నాయన ఇక చల్ల చేసుకోమన్నాడు. మహారాజా
దేవదానవులు చల్ల చేస్తున్నారయా. ఎడమ కుడికి కుడి ఎడమకు తిరుగుచుండే కవ్వపు గుత్తి గడవెడల సురలు అసురులు తొడి తొడి పని పణము మొదలు తుది దిగువగా ఎడమ కుడి మునుపు తిరుగుచు కుడి ఎడమ కుడికి కవ్వపు గుత్తి తిరుగుతుండా ఆలోల జలధి లోపల ఆలోన విడిచి సురలు అసురులు వరువన్ కీలా కోలాహలమై హాలాల విషం పుట్టే అవనినాథ హాలాహల విషం పుట్టే. మొదటి పర్వతం పడది మీద, అందరి మీద కొంతమంది వచ్చారు, కొంతమంది దెబ్బలు లేలే, కొంతమంది విచిప్తి మారిపోయినారు. రెండోది ఆయనతో పర్వతం బుడుకుని ముడిగింది మొదటి పర్వతం. భగవంతుడికి ఇంటికి పోయినాడా, మీదికి అన్నాడు నాయన చల్ల చేసుకోరా అంది. ఏం కాదురా మంచిగా ఉపాయం దొరికింది అనుకొని చల్ల చేసే వరకు మూడవసారి ఆలాహలం పుట్టే. సరే, ఎత్త దగ్గరే విషమివా పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదయం. ఏదైనా గురువు చెప్పిన సాధన చేయాలంటే మొట్టమొదట కష్టమవుతుంది. 1000 జపం చేయనాడు నారాయణ, స్టార్టింగ్లోనే 7 రోజులు చేసామంటే ఇక ఒడ్డెక్కినట్టే అని గురువు చెప్పడం అలాగనే చెప్పి ఆవిడిపోతాడు. కానీ క్రమోచితంగా మెల్లమెల్లగా సాధన చేసుకున్న శిష్య అని చెప్తాడా? వాడి మూల్యం బాయ్ చెప్పేదేనే. వీడియో చేస్తుంటే కూర్చున్నామంటే ఇన్నాళ్ళు వట్టిగానే గిరగిరి తిరిగిన మనస్సు ఇది. ఏదో అక్కడ కూర్చొని 1000 చేయాలంటే ఎట్లా ఉంటుంది? అబ్బా మిడంతా వస్తుంది గురువు పాడుగా ఇదేం చెప్పాడు నాకబ్బా మిడదాన్ని కూర్చుని నీ జపం పాడుగా జపం లేకపోతే అంటే గంత త్రాస అవుతుందన్నమాట. ఇది మొట్టమొదటికి ఎత్త దగ్గరే విషయంగా పరిణామే అమృతోపమం. పరీక్షలు వచ్చినాయంటే 4 రోజుల ముందే పిల్లగాళ్ళు ఆహార నిద్రలు మాంటారు. విద్యాతురాణము నసుకమున నిద్ర వెరుగ తిండి కమ్మ నిద్రపోయినా వాడు చదువు ఏం చదువుతాడు? ఇక పరీక్ష పోరకొడుకంటే ఏమో పోనీ వచ్చే మళ్ళీ సప్లిమెంట్ రాస్తా అనే పరిస్థితి కలుగుతుంది కనుక మరి దానికే ఉండాలి కనుక మొట్టమొదటి కష్టం జరిగేది ఏదైతే ఉంటుందో తర్వాత అది ఆనందాన్ని కలుగుతుంది. క్షీరసాగర మదనం అదే. ఏది క్షీరసాగర మదనం? ఉదయమే మంత్రపర్వతం మందబుద్ధి కాలం అనే కాలసర్పంతో దేవదానవులు మంచి గుణాలు చెడు గుణాలు అనేటువంటి దైవాసుర సంపత్తి 2 మనలో పడి ఉన్నాయి. ఆ రెండింటితోని కాలం అనేటువంటి ఒక తాడును వేసుకొని ఈ మందబుద్ధిని ఈ ఉదయం అనే క్షీరసాగరం లోపల మర్దన చేసి సాధన చేస్తుండగా మొదలు కష్టమవుతుంది. సలైన్లో స్నానం చేయాలి, చీకటితో లేవాలి, రామరామ ఏం కూడా పాతకం ఇదవ్వా అని మొదలు స్టార్టింగ్ చేసామంటే పోతుంటే అది నిన్ను విడవదిగా. నువ్వు కొద్దిగా 10-15 రోజుల దాకా దాని వెంబడి పదలకుండా ఉండేంటే మరి ఆ తర్వాత నిన్ను విడవకుండా రక్షిస్తుంటారు అన్నమాట. ఎప్పటికీ ఎన్నడం ఒక్కనాటి గిట్ట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ ప్రాతకాల స్నానానికి గిట్ట ఆలస్యం అయితే ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా వీడికి ఫీలింగ్ కలిగి ఆనందానికి భంగం అవుతుంది అనమాట. అట్లా అలవాటైపోతుంది. ఎక్క దగ్గరే విషయంగా పరిణామం అవుతుంది. ఇక మొదలేదైతే మనకు ఆనందం కలుగుతుందో అది చివరికి మాత్రం విషతుల్యమైపోతుంది. విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివా తత్సుఖం రాజసంస్కృతం. అది రజోగుణానికి సంబంధించినటువంటి సుఖమయ్యా అర్జున అని భగవానుడు కరుణతో చెప్పినాడు. కృష్ణ భగవానికి జై. కనుక సుఖంతో ఏ సుఖం రాదు కనుక కష్టపడితేనే సుఖం కలుగుతుంది కనుక మరి ఈ దేవదానవులు అలా చల్ల చేసే వరకు ఆయంట హారాహారం పుట్టింది. ఆ మంటలు మండుకుంటూ వస్తుంది. ఆ విషయాన్ని అమాంతరంగా దేవదానవులు వచ్చినట్టు విడిచిపెట్టి ఆ కవ్వాన్ని విడిచారు, తాడిని విడిచిపారేసి పరిగెత్తున్నారు. ఎక్కడి వాళ్ళక్కడే బ్రహ్మాది దేవతలంతా కూడా అష్టదిక్పాలకులంతా కూడా ఆ విషయం జరుగుతుండగా వీళ్ళ వెనకాల వస్తున్నది. కైలాస పర్వతం వెళ్ళినారు. భూవిభూషణుడైన ఆ శంకర భగవానికి సాష్టాంగ దడపణామాలు చేసినారు. శంకర భక్తమానసవ శంకర మృత్యుంజయ పాపనాశ. దేవదానవులు క్షీరసాగరం చేస్తూ ఉంటే మహానుభావ అనేక కష్టాలు వచ్చాయి అని ఇప్పుడు భరించడానికి కష్టం వచ్చిందయ్యా పరమశివ. ఇవో హారాహారం పుట్టిందయ్యా, దీన్ని నివారించడానికి నువ్వు తప్ప ఎవరు లేరు సరే అని చెట్టెక్కిస్తున్నారు. ఉబ్బులింగడనే మొదలే పాపం. ఆ ఉబ్బులింగడిని ఇంకా ఉబ్బిస్తున్నారు.
భూతత్వ భూతేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవ వంద్యా ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవ బంధమోక్షములకు ప్రభుడవీవా ఆర్తశరణ్యుండవకు గురుండవు నిన్ను గారి భజింతురు కుశలమతులు నీవ శక్తిమయుండవు నీవ శబ్దయోనివి నీవ జగదంతరాత్మవు నీవే ప్రాణమరయ నిఖిలమునకు శివా లీలలోచన వహిని విస్ఫులింగ శిఖల అంతకాదులగాల్చిన ఎట్టి నీకు రాజఖండావతంస పురాణ పురుష దీన రక్షక కరుణాత్మ దేవదేవా మహాదేవా శంకర బాహుశక్తితోని దేవదానవుడు చల్ల చేస్తుంటే క్షీరసాగర వదనంలో అగో ఈ హరారం ముట్టిందయ్యా ఈ లంపడాన్ని భరించడానికి నువ్వే తప్ప నిరాశనం నాస్తి త్వమేవ శరణమ్మ నవ్వాడు బోళాశంకరుడు పరోపకారం ఎందుకు శరీరమయ్యా బాగానే ఉంది మీరు చెప్పేది నాకు కూడా ఇష్టమే కానీ మా హోమ్ మినిస్టర్ని అడగాలి ఏమంటదో మా గౌరీని అడగంది నేను ఏ పని చేయను ఏమంటావు గౌరీ నీ పీడపాడుగా దాతపేటంగా ప్రయత్నం నేను ఎందుకు పడతాంట లగో తాగోయా అయ్యి ఇక్కడ పరీక్షలు మారాలంటాడు మునీంద్ర ఆగి అమ్మమ్మ కథలు చెప్తున్నాయి మీరా నా మనసుకు తృప్తి కలగాలి ఏమిటయా కళ్ళ ముందర చూసుకుంటూ ఏ భార్య అయినా కానీ భర్తకు విషయం పెడుతుందా చరిత్రలో నేనైతే వినలే ఎవరు చెప్పంగా వినలేదు నాకు కూడా సంశయం కలుగుతుంది మహానుభావ ఎందుకంటే బ్రహ్మాది దేవతలంతా వాళ్ళకి ఆపత్తు కనుక శివ లేవయా శంకర లేవయా విషం తాగవయా అన్నారు బాగానే ఉంది దేవతలందరూ వాళ్ళ ప్రాణాలు పోతే కనుక హరహర మహాదేవ తాగవయా విషం అన్నారు బాగానే ఉంది పరోపకారం శరీరం కనుక తాగుతానన్నాడు పరమశివుడు ఆయనది బాగానే ఉంది కానీ తాజూచి కన్గంటనయ్యుమా ప్రాణేశ్వరుని ఎట్లు మృంగుమనే ఉగ్రానల జ్వాలలన్ మునీంద్ర కళ్ళ ముందర విషయాన్ని చూసుకుంటేమయ్యా విషం తాగవయ్యా అని ఆమె అనడానికి ఆమె నూరెల వచ్చిందయ్యా ఉమాదేవికి ఇది నాకు నమ్మశక్యంగా లేదన్నాడు పరీక్ష మహారాజా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళ ఇద్దరికీ తెలుసు కానీ మరి మూడవ వ్యక్తులమైన నీకు నాకేం తెలుస్తుందయ్యా మా నాన్న చెప్పిందని విశ్వాసంతో నేను నీకు చెప్తున్నాను అయినా కానీ వినవయ్యా ఎందుకంటే అమ్మవారి సంగతి అయ్యగారి గరిక అయ్యగారి సంగతి అమ్మగారి గరిక కానీ నీకు నాకేం తెలుసు మృంగడివాడు విభుండని రాజా విను మృంగడివాడు విభుండని మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదో మంగళ సూత్రమునెంత మది నమ్మినదో మృంగడివాడు విభుండని వైభవపేతమైన శిక్షామర్తల్ని నా భర్త దగ్గర ఆయనకి ఏం కాదు తాగుతే ఇది కాదు ఇంత 4 గంటలైనా కానీ ఏం కాదు మా ఆయనకు అనే సంగతి తెలుసు కనుకనే ఆమె మంగళసూత్రపురం ఆమె దగ్గర కనుకనే తాగవయా శివ అన్నది లేకపోతే తాగుకుంటారు అందరూ ఆమె మంగళసూత్రం ఎంత నమ్ముకుంటుందో నీకు నాకంటే తెలవాలి ఆమె ఎవరనుకున్నావు ఆదిపరాశక్తి రాజా సంశయించకయా ఏం కాదు శంకరునికి అనే విషయం తెలుసు యథార్థంగా ఆ తల్లికి కనుకనే భవాని భవుని తాగున్నదయ్యా తన చుట్టూ దేవతలంతా హరార మహాదేవాన్ని స్తోత్రం చేస్తుండగా లోకద్రోయి పోకురమ్మనుచు చేతన్ కెంగేలం చేసి కడిగనంకించి జంబూపలంబన సర్వంకశం మహావిషమును ఆదరించే లోకద్రోహి పోకుమనుచు దుర్మార్గురాలా ఎక్కడికి పోతా వెళ్ళరా అని ఆ విషయాన్ని తీసుకొని నేరుడు బండ్ల రసం తాగినట్టుగా అక్కడక్కడ తాగి పరిశాట పరమశివుడు రాజా మరి అలా తాగి కంఠంలోనే ఉంచాట ఎందుకు లోకం లోపల ఉదరం లోపల 14 భువనాలని కదా
వాటికి ప్రమాదం జరగకూడదని ఆ కంఠంలో కూడా ఉంచాడు ఆ విషయాన్ని అంతా కూడా. అప్పుడు తెల్లటి శంకర భగవాన్ యొక్క ఆ కంఠం నల్లబడింది. శ్రీకంఠుడు, నీలకంఠుడు, గరుడకంఠుడు అనేటువంటి ఒక బిరుదు వచ్చిందయ్యా. మహారాజా అలా హాలాహల లంపడం కాస్త దూరం అయిపోయింది. రత్నాకరాన్ని చల్ల చేస్తున్నారు దేవదానవులు. మరి కామధేను కల్పతరు పుట్టింది, దేవతలు తీసుకున్నారు. ఐరావతం పుట్టింది, ఇంద్రుడికి ఇచ్చినాడు బ్రహ్మ. చంద్రుడు పుట్టాడు, ఆకాశంలో ఉండమన్నాడు. ఉచ్చే అశ్వం పుట్టింది, పంచకళ్యాణ గుర్రం బలి చక్రవర్తికి ఇచ్చినాడు. ఓ 3-4 వీళ్ళు తీసుకున్న ఉడన్న వాళ్ళకి ఎవరు వాళ్ళకి యువకరా దానవులు. వీళ్ళు 2-3 తీసుకున్నారు, ఒకటి ఆయనకి ఇచ్చినారు బాబు. బలి చక్రవర్తికి అశ్వాన్ని ఇచ్చారు. మరి ఇంకా సముద్రాన్ని తెలుస్తున్నారు దేవదానవులు. కొండ కవ్వం పురంగడి మదింప అప్సరోజనం బుజనించిరి. అనేక మంది అప్సరసలు పుట్టినారు. ఆ తర్వాత పెద్దక్క పుట్టింది. బ్రహ్మదేవుడు అన్నాడు, వెనక తిరగకుండా వెళ్ళిపోమన్నాడు. ఇక వెనక చూపుండదా, వెనక చూపుండ బతుకు ఎక్కడియా. అలా చల్ల చేస్తుంటే తొలుకారు మెర్రకు కయ్యవడి తలతలయని మేను మెరయ ధగధగయనుచున్ కలుముల నీనెడు తూపుల చెరువంబుల మొదలిటెంకి సిరి పుట్టెను బా. వర్షాకాలంలో ఉరిమినప్పుడు మెరుపు ఎలా వస్తుందో ఆ మెరుపు తీగ లాంటి ఒక లక్ష్మీదేవి పుట్టింది ఆ యొక్క పాలసముద్రంలో కూడా. మహారాజా పాలసముద్రంలోని మీరడంతా ఒక్క బాజుకు జరిపి బ్రహ్మదేవుడు చేశాడా అన్నంత సుకుమారంగా ఉందయ్యా జగన్మాత. రాగానే సముద్రంలోంచి రాగానే తరుణికి మంగళ స్నానము చేయిస్తానని ఇంద్రుడు అనర్ఘమైన రత్న సింహాసనం తీసుకొని వచ్చి పెట్టినాడు. అందమైన అప్సర స్త్రీలందరూ బంగారు కలశాల్లో నీళ్లు తీసుకుని వచ్చి స్నానం చేయించినారు. సముద్రుడేమో పట్టు వస్త్రాలు ఇచ్చినాడు. మరి కుబేరుడేమో అనేకమైనటువంటి ఒక ఆవరణాలు ఇచ్చినాడు ఆ తల్లికి. వాయుదేవుడు వచ్చి వినగడబట్టి విసురుతున్నాడయ్యా పరీక్ష మహారాజా. అందరికి కావాలి కదా అమ్మ, అయ్య లేకుండా వెళ్తాడు కానీ ఎవడైనా అమ్మ అని వస్తాడు ఆపత్తుగానే. ఆకలైన అమ్మే, అర్థం కావాలన్న అమ్మే, ఏది కావాలన్నా అమ్మ దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టుకుంటారు కొడుకులంతా. తండ్రిని అడగారు, తండ్రులు భయపడతారు అమ్ము కదా. అందుకే అందరూ చుట్టూ ఉన్నారడా. బ్రహ్మదేవుడు వచ్చి కల్పన చెబుతున్నాడు, వేద మంత్రాలతోని ఆశీర్వాదం పెట్టినాడు. ఒక పూలదండ తీసుకువచ్చి ఇచ్చాడు అమ్మవారికి బ్రహ్మదేవుడు. చూడు తరుణి, ఎలాంటి బలత్కారం లేదు. ఇక నేను శివుడు ఆ కొండ మీద విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు. మరి ఇంకా నీకు కావలసిన యక్షగంధర్వ కిన్నెర కింపురుషులు అక్షదిక్పాలకులు వీళ్ళంతా ఈ లైన్లో ఉన్నారు. ఇదంతా దానవులు ఉన్నారు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళను వరించి వివాహం చేసుకోవచ్చు. పూలదండ వాణి మెళ్ళో వెయ్యి. అందరు రెడీ అవుతున్నారు తరచుకొని నా మెళ్ళ వేస్తే, అంటే నాకు నేనే అందం అనుకోడు భగవాడు. ఈ నా మెళ్ళ వేస్తే కావచ్చు, నా మెళ్ళ వేస్తే కావచ్చు. ఈ విషయం చెప్పిన బ్రహ్మే మొత్తం నాలుగు సర్కారు సవరించుకొని కొద్దిగా అప్డేట్ అయినా అటుగా నా మెళ్ళ కూడా వేవులేని ఏమున్నదండి. ఆమె బాగా అబ్జర్వేషన్ చేసి చూస్తున్నదట. ఎవరికి వేస్తే సరే వ్యాధి చేస్తున్నది అన్నీ. తన మనమున ఇట్లని వితర్కించుతు గదిలే. పురాణ కన్యకైనా కానీ ఇప్పుడు ప్రౌఢ కన్యగా తయారైందట. అంటే 6వ మన్వంతరంలో లక్ష్మీదేవికి ఇలా పుట్టింది. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా పుడుతుంది లక్ష్మీదేవి. క్రాస్ క్వశ్చన్లు వేస్తుంటారు, అయ్యా మరి లక్ష్మీదేవి ఇప్పుడు పుట్టిందాము, మరి మిగిలినప్పటికీ లేదా, సృష్టి పూర్వపల్లి లక్ష్మీ లేదా అంటే లక్ష్మీ లేకుండా ఎలా పడుతారు? 14 మంది మనువులు ఎందుకు? ప్రతి మన్వంతరంలో కూడా ప్రళయం కలుగుతుంది. కొత్త మనువు వచ్చేటప్పుడు ప్రళయం అంత జలమై ఉంటుంది. ఏకో నారాయణ హరి. ఇక మళ్ళీ నవధాన్యాలను, సప్త ఋషులను, మనువును, ఆ మనువు బతకడానికి కావాల్సినటువంటి సరంజామంతా శ్రీమన్నారాయణమూర్తి చూపిస్తుంటాడు అన్నమాట. ఇగో ఈ మన్వంతరంలో లక్ష్మీదేవి ఇలా పుట్టింది పాలసముద్రం నుంచి. జయ జగదంబా మహారాజ్ఞికి జయ. పురాణ కన్యకైనా కానీ ఇప్పుడు ప్రౌఢ కన్యగా ఉండి చేతిలో ఆ పూలదండను పట్టుకొని వితర్కించుకుంటూ బయలుదేరి వస్తున్నట.
ఐదువనైనుండ నలవడదొక చోట, ఒక చోట సవతి తోర్వరాదు. 4 తలకాయలున్న చతుర్ముఖ బ్రహ్మ అన్నంగమా ఉన్నాడు, ఆయన సమున్నాడు. కానీ వీని బ్రహ్మ పదవి శాశ్వతమా, వీని జీవితమే శాశ్వతం కాదు. నేను శాశ్వతంగా ఐదోతనం చేయడానికి వీల్లేదు, నాకు వైదవ్యం వస్తుంది. చచా పక్క దొరికిపోయింది, నీరుగారిపోయినాడు బ్రహ్మ. ఆయన దాటిపోయిందంటే కథమైనట్టేనే ఇవ్వండి పని. మరి అక్కడి నుంచి శివుని దగ్గరికి వచ్చింది. ఒక చోట సవజిత ఓర్వరాదు. అమ్ము అమ్ము గౌరీ ఉన్నది ఇక ఈయన దగ్గర, శంకరుని దగ్గర. కానీ నేను పోతే మళ్ళీ సవతి పురాణం వస్తుంది కదా, వద్దు, శంకరుని కూడా చేసుకోను. తగనొక చోట సంతత వైభవంబుగాదు, ఒక చోట వేడి మీనుండబోలదు. ఈ దేవేంద్రుడు అందంగా మామూలుడు, కానీ మరి వీని యొక్క వైభవం కూడా సతతం ఎల్లప్పుడూ కూడా ఉండదు కనుక వీడిని కూడా చేసుకోను. కొన్నాళ్ళ దరిద్రం, కొన్నాళ్ళ ఐశ్వర్యం నాకెందుకు అబ్బా. ఈ పదవిని శాశ్వతం వెళ్ళి ఇంద్ర పదవి మళ్ళీ 100 యజ్ఞాలు చేస్తే మనకి ఇంద్ర పదవి వస్తుంది. వీడి గుడికే అప్పుడు నేను దరిద్రం అవుతావన్నా, వీడిని చేసుకోను. ఒక చోట వేడిమి ఉండబోలదు. భాస్కరుడు అందంగా మామన్నాడు ఈ సూర్యుడు, కానీ అబ్బహీటు విని హీటు పాడగానే ఏమి ఉష్టం అది. చిచి, నేను ఎక్కడ ఉండలేస్తా, ఏసీలో ఉండడానికి ఈయన దగ్గర ఉంటాను వేడి సరే. అంటే ప్రతివాణి లోపల లోపాన్ని గమనించి వాచ్ చేస్తున్నాడు అమ్మవారు లక్ష్మీదేవి. ఒక చోట కరుణ లేదొక్కింత వెదకిన, ఒక చోట దగ్గరి ఉండబెట్టడు. నల్లగా ఉన్నా కానీ 6 ఫీట్ల మనిషి ఆయన మంచిగానే ఉన్నాడు, ఏమదరం రాదు. కానీ అబ్బ వీడి క్రియాలిటీ కాలిపోను మహాదండి కఠినుడు. భార్య ముందర భర్తను, భర్త ముందర భార్యను, తండ్రి ముందర కొడుకును, కొడుకు ముందర తండ్రిని. ఈ కంట్ల మానుపోయా దివిడియో కూడా నాకేం సుఖం ఉంటుంది. బద్దు జరుగు పక్కకు. కరుణ అన్నది లేదు వీళ్ళ దగ్గర. కరుణ ఉండాలి అంటే అన్ని సద్గుణాలు ఉన్నటువంటి వాడిని వివాహం చేసుకుంటారనే అభిప్రాయం అమ్మవారి లక్ష్మీదేవి. ఒక చోట కరుణ లేదొక్కింత వెదకిన, ఒక చోట దగ్గరి ఉండబెట్టడు. ఈ అగ్నిదేవుడు అందంగా మా ఉన్నాడు, కానీ వీడు ఎక్కడ ఉన్నాడని వెతుకోవాలి. అక్కడ మెలుకు మెలుకు, ఇక్కడ మెలుకు మెలుకు, ఇక్కడ మెలుకు మెలుకు. నవాగ్నుడు కదా, పని చేసుకోను అగ్నిదేవుడిని కూడా. నిరయంగా ఒక చోట నిలుకడ జాలదు, చర్చింపనొక చోట జడతగలదు. ఈ వాయుదేవుడు అందంగా మా ఉన్నాడు, కానీ విడిబీజీ పాడైపోను. రై 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 అంటే ఆయన పోటుపోయి ఆయన చేద్దా పాపం. గాలిని ఎవడన్నా బతుకుతాడా? సకల ప్రాణి కోడి జీవించేది వాయువుతోనే. అంటే వీడు బీజీగా ఉంటాడు, నన్నేం సాతాడు, వీడి దగ్గర నేనేం సుఖపడతా అని వాయుదేవుడి పక్కకు జరిపింది. ఇక వర్ణదేవుని దగ్గరికి వచ్చింది. చర్చింపొక చోట జడ తగలదు. ఈ జడుడు ఈ సెల్ఫీ లేని బండి వీడి కూడా నాకేం సుఖం ఉంటుంది. అంటే నీళ్ళు ఎడు పంపించే గడ్డే పోతాయి, వాడికి స్వాతంత్రం లేదు. కొన్ని చోట్లు కామక్రోధంబులు, మరికొన్ని చోట్లు లోభమోహంబులు, మరికొన్ని చోట్లు మదం ఆశ్చర్యంబులని వారందరిని విడిచి చని 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 ఒక కొండ చెరి మీద పడుకున్నారు కళ్ళు మూసుకొని యోగ నిద్రా పరవశుడై విష్ణుమూర్తి. అగో ఆయన దగ్గరికి వెళ్ళింది అమ్మ లక్ష్మీదేవి పురదండ పట్టుకొని. అగో ఈయనైతే సరే ఆయన కళ్ళ తెరవలే, కూర్చొని కూడా లేడు, హాయిగా పడుకొని ఉన్నాడు ఇట్లా. ఎందుకు సార్ కూడా నిర్ణయం చేసి చెబుతున్నామే. ఈయన ఎందుకు సెలక్షన్ చేస్తున్నానంటే అమర ముత్తైదువనై ఉండవచ్చును, అమర ముత్తైదువనై ఉండవచ్చును, వరుసకు సవతులు ఎవ్వరూ లేరు. నేను చచ్చేదాకా ముత్తైదునే ఉండవచ్చు, ఎందుకంటే ఆయన చచ్చే కదా. ఆయన చావా నేను చావా, శాశ్వతమైన ముత్తెత్తనం ఉండవచ్చు. సవతి పోరాటం లేదు, నేనే ఫస్ట్ లాస్ట్. వెలయంగన శ్రాంత విభవమీతని ఇల్లు, శృంగార చందన శీతలుండు. వైభవపేతమైనటువంటి ఐశ్వర్యం ఎప్పుడు ఒక తిరగనే ఉంటుంది, తరగదు విరగదు వరగదు. మరి శృంగార చందన శీతలుండు. శృంగార చక్రవర్తి విష్ణుమూర్తి, మరి చంద్రంలాగా చల్లటివాడు. కొందరు అందంగా ఉంటారు కానీ ముఖ్యమైన కోపం. ఎందుకు అందం, అందాన్ని కడిగేసి పారేస్తుంది కోపం. కానీ ఈయన దగ్గర కోపం లేదు, చంద్రంలాగా చల్లటివాడు, మరి శృంగార చక్రవర్తి. అలుగడెన్నడు కోపమే రాదట ఆయనకు. అలుగడెన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి, విమలుండు గడిసి సేవించవచ్చు సుమ్మా. నెడినాడి తిరిగడు, ఆడి తప్పడు. మాట అన్నాడంటే ఏ ప్రాణం పోయినా మానే కానీ
మాటం తప్పడన్నమాట. నిరినాడి తిరుగడు నిలుకడగలవాడు సకల కార్యములందు జడతలేదు సుమ్మా పోయిన దేవతను రాక్షసులు. ఆహా, ఏమిటి, ఏమి లావణ్యము, ఏమి మాధుర్యము, ఓ సతినవ యవ్వనంగి ఎట నుండి వచ్చిటివి, ఏమి ఇచ్చించదవు, నీ నామమెయ్యది నీరజాక్షి వనిత కశ్యపు సంతతి వారము మేము, భ్రాతలము సురలకు మేమిద్ద పౌరుషులము. దేవతలకు మేము తోడబుట్టే వాళ్ళమమ్మా, మేము దాయాదులం, ఇగో ఈ అమృతం కోసం కొట్లాడుతున్నాం, నువ్వు ఎట్లా అన్న చేసి ఈ అమృతాన్ని మాకు నిష్పానిష్పుగా పంచిపెట్టు సుమా అని మోహిని దేవత చేతిలో పెట్టారు. ఈ యొక్క రాక్షసుడు ఆయన అడిగాడు పెట్టమని. అంటే మోహించిపోయినారన్నమాట. అమృతానికంటే ఎక్కువ ఇగో ఈ అందానికి బానిసలైపోయినారు దైత్యులు. అమృతం లేకున్నా మానే కానీ అందమైన సుందరి మనం ముందర ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చారయ్యా పరీక్షణ్ మహారాజా. ఆ యొక్క దైత్యులంతా కూడా వనిత, మేము కశ్యపుని యొక్క కుమారులం, అక్కా చెల్లెళ్ళ కొడుకులమమ్మా, ఇగో దీనితోని మాకు కలహం వస్తుంది కనుక కలహం లేకుండా మాకు చక్కగా పంచిపెట్టమన్నాడు. అంటే నవ్వుతున్నాడు స్వామి మోహిని రూపంలో ఉండి. నా మీద నమ్మకమేనా మరి మీకు? బుద్ధివంతులైన జ్ఞానవంతులైన వారు నాలాంటి సుందరమైన స్త్రీలను నమ్మరు సుమ్మా. మరి మీకు నమ్మకమేనా నా పైన? అంటే మనం బొందపెడతానంటే కదా, ఇంకేముంది. అబద్ధం ఆడే భగవంతుడు అందమైనటువంటి ఒక స్త్రీలను ఆత్మజ్ఞానం గలటువంటి వాళ్ళు నమ్మరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళ దిక్కే చూడరు. మరి మీరేమో పంచిపెట్టి నా అమృతబాణం తీసుకొచ్చిన నాకు ఇస్తున్నారు, మనం ఆయన నమ్మకమేనా మీకు? నమ్మకమే అన్నారు. అలా అయితే ఇంకేం లైన్ కట్టండి. ఇటు రాక్షసులు కూర్చున్నారు, ఇటు దేవతలు కూర్చున్నారు. దేవతల దగ్గర నుంచి పోస్తాను క్రమంగా, మరి సమానంగా మీ అందరికీ పోస్తాను, నిశ్శబ్దంగా కూర్చోండి అని చెబుతున్నాడు. అయినా ఈ రాక్షసులందరినీ వేగిరపడకుడో దానవులారా, తడవు చేయకవత్తు దైత్యులారా, అటు చక్కగా కూర్చుండుడని కన్నులల్లార్చి చనుగవ పయ్యద దారదిగిచి, ఓ బావా ఓ మరది అని మాటలతో చాలా చీకాకు వరచి, అయ్యో బావ ఎందుకయ్యా తొందర ఆనంగానే కంపెనీ ముడిచిపోతున్నాడు వాడు, తాగునేట్టు పోస్తున్నాడు దేవతలకు. మాటలతో చీకాకు పరుస్తున్నాడు దానవులందరినీ. ఒక బొట్టు లేకుండా వీళ్ళకి పోస్తున్నాడు, తొందరగా రాకండరా అని దేవతలకు పోస్తుంటే ఈ రాజకీయం అంతా ఎట్లా ఉంది అనుకున్నారు రాహుకేతువులు ఇద్దరు. దేవతావేషాలు వేసుకొని ఈ క్యూలో కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళకి అమృతం పోయడం సూర్యచంద్రులు చెప్పడం, ఎలాగో చేతులకు వచ్చింది కనుక చేతులకు వచ్చింది గొంతులకు పోదా, అలా గొంతులకు పోయే ముందని సూర్యచక్రం పెట్టి నరికినాడు. కానీ అయినా వాళ్ళు బతికారు కనుక అమృతం ఎంత పోయినా చావలే. వాళ్ళు ఛాయాగ్రహారం చేసి బ్రహ్మదేవుడు ఆకాశంలో 7 గ్రహాలతో ఉంటే ఈ రెండింటి పెట్టినాడు, అప్పుడే నవగ్రహాలైనాయి అన్నమాట. ఇవి ఛాయాగ్రహాలు. మా మీద ఫిర్యాదు చెబుతారా అని పర్వం వచ్చి రాహుకేతులు మింగుతుంటారు సూర్యుని చంద్రుని. దాన్ని సూర్యోపరాగం చంద్రోపరాగం అని మనం పిలుస్తామయ్యా రాజా. ఒక్క బొట్టు లేకుండా దేవతలకు మొత్తం అమృతం పోసినాడు పరమాత్మ. రాక్షసులకేమి ఒక చుక్క కూడా మిగిలే. మరి ఇద్దరు సమానులే, అక్కా చెల్లెల కొడుకులే, తండ్రి ఒక్కడే. బలంలో కానీ రూపంలో కానీ ధనంలో కానీ అన్నిట్లలో కూడా సమానులే వీళ్ళు. కానీ లబ్ధ వికల్పులే. ఇది ఫలంలో ఒకటి మాత్రం వికల్పం కలిగింది వీళ్ళు. ఎందుకో తెలుసునా రాజా? కమలాక్షం శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులౌదురే నరేంద్ర. భౌతికవాదం చేసేటువంటి వాడికి భగవంతుడి యొక్క సహాయం దొరకదు. భగవంతుని ఎవడు శరణబొంది సత్వగుణంతో ఎవడైతే ఉంటాడో వాడికే భగవంతుని యొక్క సాయం దొరుకుతుందయ్యా రాజా. కనుకనే వీళ్ళకి అమృతం పోసినాడు, వాళ్ళకి ఒక బొట్టు దొరకలేదు. ఏమిటి అమృతం? క్షమే పాయసం అయితే తీయకుంటారా బాసందిలాగా? కాదు, జ్ఞానామృతం. సత్వగుణానికి వస్తుంది. సత్వగుణమున సద్భక్తి సంభవించు, తత్ర సత్తం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం, సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. ప్రకాశవంతమై జ్ఞానానికి నిలయమై సుఖానికి నిలయమైనటువంటిది మరి యొక్క సత్వగుణమే గనక ఆ సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం అమృతం పోసాడు భగవంతుడు క్షీరసాగర మదనం చేసి.
గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని సాధన చేసేటప్పుడు నీ లక్ష్యం ఎలా ఉండాలంటే సత్వగుణంగా ఉండాలి. అనేక పరీక్షలు జరుగుతుంటాయి. శ్రేయాను బహుళా విఘ్నంతి. మంచి మార్గంలో, ధర్మ మార్గంలో, దైవ మార్గంలో, భక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఒక టెచ్చింగ్లు నీకు పరీక్షలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటిని గట్టి పట్టుబడతాడా లేక లూజ్ కనెక్షనా? దైవీ హేష గుణమయి మహమాయ దృత్య అన్నాడు కదా. పట్టి ఎందుకు విడిచిపెడతాను నేను? ఒక్క జలకిస్తాడనమాట. ఆ జలకు నీవే తప్ప ఇదప్పరం బెరుగ మాన్యం పొందగుందీను రావే ఈశ్వర కావవే అని నువ్వు అంటే నేనున్నారా నీ దగ్గర అంటాడు. అటువంటి వాడి యోగక్షేమం వహామ్యమన్నాడు పరమాత్మ. అలాగే దేవతలందరికీ జ్ఞానాన్ని ప్రసాదించినాడు. మరి రాక్షసుల కూడా ఒక చుక్క కూడా పోలేదే ఆ పరీక్ష మహారాజా. ఇక దానవుల కోపం రాదా? అనేక మారణాయుధాలు పట్టుకొని దేవతానగరి మీదంటే ఎత్తి వస్తున్నారు రాక్షసులు. ఎందుకంటే కడుపు కాలేదు మా తండ్రి కోపానికి వస్తున్నాడు. నీ పొట్టు పొట్టు కొట్టుదాంపా, వీళ్ళని చావకోటి మాని దెబ్బలైతే కొడదాంపా. మారణాయుధాలు పట్టుకొని దానవులు వస్తుంటే వీళ్ళు అమృతం దాయం కదా అనే సంతోషంలో కూడా మనం కూడా పోదాంపా, మనకేం మనం చావులేని మందే తాగుతుంది అంటే యుద్ధంలో చావవు కానీ దెబ్బలు తినవా అంటే ఆనందం ఎక్కువైనా కానీ ఆలోచన పోతుంది. గుడి ఆవేశం ఎక్కువైనా ఆలోచన పోతుంది, ఆనందం ఎక్కువైనా కానీ ఆలోచన పోతుంది. దశరథ మహారాజు అలాగే అంటాడు కదా, ఆనందం నలుగురు కొడుకులు పుట్టారని ఒక్క కొడుకు లేకపోతే సంతానం లేదనుకున్నా ఇంకే నలుగురు కొడుకులు పుట్టారు కదా అని విశ్వామిత్రుడు రాగానే కాళ్ళు గడిగి చేసి మునీంద్ర నువ్వేది అడిగినా కానీ తప్పకుండా ఇస్తానయ్యా. సూర్యవంశంలో రాజు ఎవరు కూడా అబద్ధం ఆడలేదు కనుక సత్యం మీద ప్రమాణం చేసిన రాముని ప్రమాణం ఏం చెప్తున్నా ఇస్తాడేనా కదా. మూడిగా వాగ్దత్తం చేస్తావా అంటే సంతోషం ఎక్కువైంది. సంతోషం ఎక్కువ అయితే మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు కదా. అవి అలాగే దేవతలు కూడా రాక్షసులు రాగానే మీరు వస్తారా, అయితే మేము కూడా వస్తాం, యుద్ధం చేస్తాం మీతోని. వీళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళం కోపం మీద ఉంటే కడుపుగాలి. ఇక పతన గల బాణాలతోని తోలు చిట్టిదిస్తున్నారు ఈ దేవతల్ని. చిర్రమంతా మంటమడుతున్నది, కుయ్యో ముర్ర ఉంటున్నారు. చావు వరమేనాయి, చావడం లేదు కానీ బాధ కావడం లేదా. అప్పుడు ఆకాశంలోంచి నారద మహర్షి వచ్చినాడు. ఓహో దేవతలారా, అమృతం తాగిన మీకెందుకురా యుద్ధం, హాయిగా స్వర్గంలో కూడా అంత సుఖాలు పడకుండా వాళ్ళంటేనో పాపం తిప్పలు పడుతుంటారు, కడుపు కాలినారు కనుక బాధ తప్త హృదయాలై యుద్ధానికి వచ్చారు కనుక మీరెందుకు వచ్చారు యుద్ధ రంగంలోకి? బుద్ధినగా మీకేమన్నా? అవు నిజమేరు, నారద మహర్షి చెప్పినట్టు మనకేం పని ఇక్కడ యుద్ధానికి వచ్చుడు, పదండి అని నారద వచన నియుక్తులై దేవతలందరూ కూడా త్రిపిష్టమానికి వెళ్ళిపోయినారే ఆ పరీక్ష మహారాజా. అలా యుద్ధాన్ని వినిపించి దేవతలందరికీ ఆనందాన్ని కలిగించినాడు ఆ దేవర్షి మహారాజా. పరీక్ష నరేంద్ర, ఒక్కనాడు కైలాసగిరి మీద శంకర భగవానికి ఆ నోట ఈ నోట తెలిసింది. రాక్షసులను మోహించాలని మోహిని అవతారం ఎత్తాడు విష్ణుమూర్తిని. అలాగా ఒక్కసారి దర్శనం చేసుకొని వస్తాం స్వామిదని. అదే వైకుంఠ చతుర్దశి నాడే బయలుదేరినాడు స్వామి. శివకేశవుల సమాగమే వైకుంఠ చతుర్దశి. వైకుంఠ దర్శనం కోసం ప్రమదగణాలతోని గౌరీదేవితోదంతా నంది వాహనారూఢై పరమేశ్వరుడు కదిలి వస్తున్నాడు ఇక్కడికి పురుషోత్తముడి దగ్గరికి. వచ్చి నమస్కరించి పురుషసూక్త విధానంగా భగవంతుని స్తోత్రం చేసి ఆసనం ఇచ్చాడు విష్ణుమూర్తి. కూర్చున్నాడు. కూర్చుంటే బాగుండు కదా. జ్ఞానభూమి అది వైకుంఠంలో అసలు కోరికే కలగదు. పురుషోత్తమ ఏమిటి శివ? గణతన్ని మగపోడుముల్ పలుమరుం కన్నారము వీనులన్నిను విన్నారము కానీ చూడమెన్నడు నీ ఆడు రూపంబు మున్ను మోయినివై ఆడు చందంబున మోయినివై దైత్యుల గన్ను బ్రామి అమృతం బింద్రాది దేవాళికిచ్చిన ఆ రూపము చూపుమా కుతుకము చిత్తంబునం బుట్టెడి పురుషోత్తమా. మహానుభావ పురుషోత్తమా, ధర్మ సంస్థాపనమే అనేక అవతారాలు ఎత్తావు, విన్నాం కన్నాం. కానీ మొన్న మోహిని అవతారం ఎత్తాడు కదా, ఏది గది చూడాలనిపిస్తుందయ్యా నాకు. నవ్వాడు విష్ణుమూర్తి స్మైల్ ఇచ్చా అంటే సునాయం వచ్చినట్టేగా. శ్రీకంఠ నిన్ను నీవు ఏమరకుమా నీ చిత్తంబు రంజించదన్ చెప్పుకుంటూ విష్ణుమాయ చేస్తున్నాడు ఇక్కడ విష్ణుదేవుడు. గమనించండి, నిన్ను మర్చిపోకుమా. నాడు నేను గైకొన్న కాంతాకారము జగన్నిమజ్జనము నీవై చూచెనేం చూపెదా
కానీ శ్రీకంఠ నేను నీవు యమరకుమాని చిత్తంబు రంజించదన్. ఇక ఆనందాన్ని కలిగిస్తాను కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు. తస్మాత్ జాగ్రత్త అని డింగన మాయమైపోయినాడు విష్ణుమూర్తి. ఏడవా నేను వెతుకుతున్నాడు. ఏడెక్కడ ఏడా సెటప్ గెటప్ మొత్తం చేంజ్ అయిపోయింది. వైకుంఠపురం కాదది. అల్ల దూరంలో పెద్ద బ్యూటిఫుల్ గార్డెన్, అందమైన ఉద్యానవనం. ఉద్యానవనంలో తెల్లని పట్టుచీర కట్టుకుంది, అనేక ఆభరణాలు పెట్టుకోండి, కాళ్ళ గజ్జలు చేతి కంకణాలు గల్లు గల్లు అంటుంటే ఇలా తిరిగి చూశాను శివయ్య. సైడ్లో కూడా బంతిని ఆడుకుంటూ పోతుంది ఆ మోహిని. శంకర భగవాన్ అంటున్నాడు, ఈ కాంతారత్నం ఎవరిదుకో ఈ ఆడు రూపంబు మున్నే కల్పంబుల ఎందుగాన అజుడు ఈ ఇంటిని సృజింపంగ కాలేకుండుటెల్ల నిజంబు. ఎంతో మంది బ్రహ్మలు ఉట్టుకుంటూ వెళ్ళిపోతున్నారని ఇట్టగా చూస్తున్నా కానీ ఇది బ్రహ్మ సృష్టి మాత్రం కాదు. బ్రహ్మ సృష్టి కాదు, అది విష్ణు సృష్టి. ఇటువంటి ఆడు రూపాన్ని ఎన్నడూ చూడలే. వల్లభతని లీలావతింజేరగా ఏ పుణ్యాత్ముడు ఏకాంతుడు గలందో క్రీడల నాకి ఇంటి సిద్ధించునా నాకి ఇంటి సిద్ధించునా ఈ కాంతారత్నం ఎవరిదకో. ఆహా, ఎంత పుణ్యాత్తుడో, ఎంత మల్లెపూల పూజ చేశాడో, వాడు ఎంత గొప్పవాడు అవుతాడో దీని భర్త. ఈమె నాకు వారేంటి బాగుండు అన్నాడు శివుడు. అనగానే ఉయ్యారంగా అదే సమయం ఇదే అతను అనుకొని టపటపా టపటపా 5 పూల బాణాలు కొట్టినాట మన్మధుడు. ఆ మోహిని దేవత 2 అడుగులు నడిచింది, కాళ్ళ గజ్జలు కళ్ళు అంటున్నాయి. ఆ పంచాడుతుంటే చేతి యొక్క కంకణాల తప్పుడు అవుతోంది. ఆ గాజుల చప్పుడుకు గజ్జల చప్పుడుకు గల్లు గల్లు అని గజ్జల చప్పుడు అవుతుంటే శివయ్య హృదయంలో జల్లు జల్లు అన్నది ఆ పరీక్ష మహారాజా. అలా 2 అడుగులు వేసింది మోహిని. ఈయన 2 అడుగులు వేయగానే 4 అడుగులు వేస్తున్నది. ఈయన ఎంత వేగం చేస్తున్నాడో మోహిని దేవత స్పీడ్ అంతా అనుకుందన్నమాట. ఇక అలా బయలుదేరిపోతున్నారు. ముందర మోహిని, వెనకాల పరమశివుడు. వాళ్ళు గంటి వాడి వాలారి చూపులా శూలి ధైర్యమెల్లగోలు పోయి తరలి ఎరుకలేక మరచే గుణంబులన్న ఆలిన్ మరచె నిజ గణాలి మరిచె నరేంద్ర. 3 గుణాల్లో మునిగిపోయినాడు గుణాతీతుడు పరమశివుడు. గౌరీదేవిని మర్చిపోయినాడు, ప్రమదగణాలను మర్చిపోయినాడు, తనను తానే మర్చిపోయినాడు. వెంబడి పడ్డాడు. ఏరులు, కొండలు, పర్వతాలు, రాళ్ళు, ముళ్ళు బయలుదేరిపోదు. వెనక ముందర మోహిని, వెనకాల పరమశివుడు. పరీక్ష మహారాజా, కొండలు ఏరులు కొలంకులు వనంబులం దారి శంపుండు జరగా ఆ మహాత్ముండ నిర్మల అమోఘ వీర్యము నేల మీద పడిన చోటెల్ల వెండి పైడి అయ్యే సుమ్మా ధరణి వీర్యము వడ తన్నుదాని రింగి దేవమాయా జడత్వం తెలిసి హరుడు. భాగవతం వెండి బంగారం ఏందని చెప్తుంది. మరో గ్రంథం హరిహరుడు, నందనుడు, హరిహరనందనుడు, అయ్యప్ప స్వామి, మణికంఠుడు పుట్టాడయ్యా అని మరో గ్రంథం చెప్తుంది. అప్పుడు తెలుసుకున్నాట శివుడు తలకాయ ఉంచుకొని నిలబడ్డాడు. అరేడే ఎంత పని అయిపోయింది నా పని. వెంటనే మోహిని పోయి విష్ణుమూర్తి అయినాడు. ఈయన తలకాయ వంచుకుంటే మెల్లగా విష్ణుమూర్తి అంటున్నాడు, శివా నీలకంఠ నిఖిల దేవోత్తమా మహాదేవా నీ ఒక్కరుడవు లక్క ఎవడు నా మాయ నెరుగనేర్చు. నువ్వు ఒక్కడ ఉంటే నువ్వు కూడా పుడికేనా నా మాయలో అన్నట్టు ఇండైరెక్ట్గా చమత్కారంగా ఉంటుంది ఆ మందలింపు. నువ్వు ఒక్కడొప్ప నా మాయన కూడా తెలుసుకుంటాడయా శివ. నేను అయ్యా నేను ఒక్కడ తప్పెందుకు నన్ను కూడా అప్పనే మారేసింటుండే మారేసేమో వచ్చావు. నేను ఒక్కడిని కూడా నీ మాయలో పడిపోయినాను మహానుభావా. నీ నిష్ట పెంపుతో నేను తెలుసుకోగలిగాను. ఇప్పుడు నా మాయలో ఏ మాయలో పడ్డాను నేను. అయ్యా ఇక్కడ ఉన్నా కూడా ఇంకా మాయలు చేస్తావు నువ్వు మహానుభావా, ఇక నేను వెళ్ళిపోతానయ్యా అన్నాడు. శుకదేవుడు అంటాడు, ఏ పరీక్ష మహారాజా, సర్వ జగత్తును 14 గుణాలను మోహింపజేసే భగవంతుడైన మోహినీ దేవతను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎప్పుడూ నమస్కరిస్తుంటానయ్యా. నా మనస్సులో ఎట్లాంటి మోహమైనటువంటి బంధం రాకూడదని.
సుఖదేవుల వారు ఎల్లమెన్ దైత్యుల నాడు రూపమున మోహింపించి పీయూషముంజలితా పన్నులకు సురోత్తములకు చక్కన్ విభాగించి నిర్మల రేఖన్ విలసిల్లు శ్రీ విభుని తన్మాయావధూ రూపము తలతున్ మృక్కుదును ఆత్మలోన దురితంతోగ్ర దీపంబుగా ఆ మోహిని రూపాన్ని రాక్షసులను మోహింపజేసిన ఆ మోహిని రూపాన్ని అందమైన రూపాన్ని నా హృదయంలో దీపంలాగా ఆరాధన చేసి నమస్కారం చేస్తుంటానయ్యా. ఎప్పుడు నా మనస్సు మోహంలో పడకూడదని ప్రార్థన చేస్తుంటాను. గోపాలకృష్ణ భగవానికి నమ. పార్వతీపదే హర హర మహాదేవ హర. పరీక్ష మహారాజా, ఈ అవతారాలన్నీ కూడా భగవంతుడు 6వ మన్వంతరంలో ఎత్తాడయ్యా. మోహిని అవతారం, కూర్మావతారం, ధన్వంతరి అవతారం, మరి చాక్షుషుడు అనేటువంటి ఒక 6వ మన్వంతరం లోపల ఇన్ని అవతారాలు ఎత్తినాడు. ఇప్పుడు నడిచేవాడు వైవస్వత మనువయ్యా రాజా. ఆ వైవస్వత మనుకు 10 మంది కొడుకులు. ఇక్ష్వాకుడు, నభగుండు, దృష్టుండు, శర్యాతి, హరిశ్చంతుండు, నాభాగుండు, దిష్టుండు, కరుషకుండు, వసుదుండు, వసుమంతుండు అని 10 మంది కొడుకులు పుట్టారయ్యా రాజా. నరేంద్ర, సూర్య సావరణి అనేటువంటి వాడు 8వ మనువు అవుతాడు. ఈ 8వ మన్వంతరంలోనే భగవానుడు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి త్రిభువన సామ్రాజ్యాన్ని హరించి మళ్ళీ దేవేంద్రునికి ఇస్తాడయ్యా. అటవీది కాలంలో వర్ణనందనుడైన దక్షసావరణి అనేటువంటి వాడు 9వ మనువు అవుతాడు. ఉపశ్లోకసునుడైన బ్రహ్మసావరణి అనేటువంటి వాడు 10వ మనువు అవుతాడయ్యా రాజా. తదాగమిష్యత్ కాలంలో ధర్మసావరణి అనేటువంటి వాడు 11వ మనువు, భద్రసావరణి అనేటువంటి వాడు 12వ మనువు, ఆత్మవంతుడైన దేవసావరణి అనేటువంటి వాడు 13వ మనువు, ఇంద్రసావరణి అనేటువంటి వాడు 14వ మనువు అవుతాడయ్యా. 14 మంది మనువులు అయిపోయినారంటే బ్రహ్మదేవునికి ఒక పగలైపోతుంది. ఈ పగలెంత గడిచిందో రాత్రి అంతసేపు ప్రళయం. ఇక అంత ఎక్కువ నారాయణ హరి. మళ్ళీ నిద్రపోతాడు బ్రహ్మ. మళ్ళీ తెల్లారి నిద్రలేస్తూనే మళ్ళీ మొదలు పెడతాడు అనమాట. ఆయన పని 3 పనులు బ్రహ్మదేవుడికి. బొమ్మని చేయ, రాత రాయ, ముడి వేయాలి. తప్పెట్ల రాతరాజుడు, తప్పెట్ల రూపం చూడడానికి ఆ జీవుడికి తప్పెట్ల 3 వేసుడు పంపించు. అందరూ తిడతారు. అందుకే ఆ బ్రహ్మదేవుడు రోకలి మనసు రాశాడు కొడుక, ఏం చేయమన్నా మన రాత గిట్టే కాలిపోయింది అని బ్రహ్మదేవుడిని ఎందుకు తిడతారంటే, మరి వీళ్ళకు సరైన జ్ఞానం లేక వీళ్ళ కర్మానుఫలంగానే ఆయన రాజు రాస్తుంటాడు. పాపం ఆయన ఏం చేస్తాడు? ఆయన డ్యూటీ ఆయన చక్కగా చేస్తుంటాడు. రాజా రామచంద్ర భగవానికి అనగానే పరీక్షిత్ అడిగాడు, అయ్యా మరి ఈ మన్వంతరాలలో ఈ మనువులను భగవంతుడే నియమిస్తుంటాడా, లేకపోతే వాళ్ళ తపస్సుతోని వాళ్ళు వస్తుంటారా అంటే అప్పుడు అన్నాడు కదా పరీక్ష మహారాజా, అంతా ఆయనేనయ్యా. ఏకో విష్ణు భగభూతం, ఒక్కడే విష్ణుమూర్తి కనబడే ప్రతి భూతాలను కూడా ఆయనే యోగి అయి యోగాన్ని చూపుతుంటాడు. ఆయనే దేవేంద్రుడై దేవతలందరినీ కాపాడుతుంటాడు. ఆయనే ప్రజాపతి అయి సృష్టి చేస్తుంటాడు. ప్రకృతి ఆయనే, పురుషుడు ఆయనే, అన్ని సర్వం తానే జగజ్జాలమంతా సృష్టించి పాలించి లయింపజేస్తుంటాడయ్యా రాజా. ఏమాత్రం సంశయం చేయకన్నాడు. పరమ పవిత్రమైనటువంటి 8వ స్కందంలోని పూర్త భాగవత కథను పరీక్షిత్ మహారాజుకు సుఖదేవుడు వివరించిన ఈ కథ, శమనకాది మహారాజుకు సూత్రుడు వివరించిన ఈ కథ, ఏకశిలానగరంలో పోతన్న రామచంద్రుని వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో, రామచంద్రుని అనుగ్రహంతో, అమ్మ అనురాగంతో మీకు వినిపించాలి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.